మితభాషి శబ్ద సంచికకు స్వాగతం. శ్రోతలకు శుభోదయం. ఇవాళ మనం సయ్యద్ రఫీ గారు రచించినటువంటి క్లిఫ్ యాంగ్ అనే వ్యక్తి యొక్క జీవితంలోని ఒక ముఖ్యమైన సంఘటన గురించి, అతని భవిష్యత్తుకు పూలబాటను పరిచినటువంటి ఆ వివరాలను ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. పీపుల్ డు నాట్ డిసైడ్ దెర్ ఫ్యూచర్, దే డిసైడ్ దెర్ హ్యాబిట్స్ అండ్ దెర్ హ్యాబిట్స్ డిసైడ్ దెర్ ఫ్యూచర్ అంటారు. అంటే తెలుగులో సులువుగా బోధపడేలాగా దీని అర్థం ఏంటంటే, ప్రజలు అంటే జనం వారి భవిష్యత్ ఏంటో తెలుసుకోలేకపోతారట. నిజమే కదా, రేపేం జరుగుతుందో మనకు తెలియదు అనుకుంటాం కదా. అయితే వారి అలవాట్లను మాత్రం వాళ్ళు నిర్ణయించుకోగలరు. ఇలా నిర్ణయించుకున్న అలవాట్లు వారి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ మాటలు, ఈ ప్రసంగం మొత్తం వింటే మీకు ఇంకా బాగా బోధపడతాయి. పదండి మరి. ఇది చాలా ప్రమాదకరం. తన ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. అతనికి పిచ్చైనా పట్టుండాలి, లేదా ఇది పబ్లిసిటీ స్టంట్ అయినా కావచ్చు అని అందరూ అనుకోవడమే కాదు, అనేశారు కూడా. ఆస్ట్రేలియాలో సిడ్నీ నుండి మెల్బోర్న్ వరకు మ్యారథాన్ పోటీలు నిర్వహిస్తారు. ఈ మ్యారథాన్ ప్రపంచంలోనే అతి పెద్దది, కష్టతరమైంది కూడా. దిగ్గజాలైన అథ్లెట్లు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొంటారు. ఈ రేసు పూర్తి కావడానికి సాధారణంగా పట్టే కాలం 7-8 రోజులు. చేరుకోవాల్సిన దూరం 875 కిలోమీటర్లు. మీరు సరిగానే విన్నారు, 875 కిలోమీటర్లు. ఈ పోటీలో పాల్గొనే అథ్లెట్లు దీనికోసం పేరు మోసిన కోచ్ల వద్ద ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకుంటారు. వీళ్ళు 7 నుంచి 8 రోజులు పరిగెత్తడానికి ట్రైనింగ్ పొంది ఉంటారు. వీళ్ళు వాడే దుస్తులు, బూట్లు, ఇతరత్ర కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా నైకీ, అడిడాస్ వంటి కంపెనీలు స్పాన్సర్ చేస్తాయి. మ్యారథాన్లో పాల్గొనే వాళ్ళ వయస్సు సాధారణంగా 30 ఏళ్లలోపే. కారణం పరిగెత్తాల్సిన దూరము ప్లస్ పరిగెత్తడానికి పట్టే కాలం కూడా. అది 1983 సంవత్సరం. ఎక్కడ? సిడ్నీ, ఆస్ట్రేలియాలో. సందర్భం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రమాదకరమైన మ్యారథాన్ రేస్. దూరం 875 కిలోమీటర్లు, సిడ్నీ నుండి మెల్బోర్న్ వరకు. ఆస్ట్రేలియాలో ఎప్పట్లాగే ఆ సంవత్సరం కూడా సిడ్నీ నుండి మెల్బోర్న్ వరకు మ్యారథాన్ పోటీలు నిర్వహిస్తున్నారు. అక్కడికి చేరుకున్న తనని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. ఒకరిద్దరు చూసినా అందరిలాగా రేస్ చూడ్డానికి వచ్చాడేమో అనుకున్నారు. ఎందుకని? మిగతా వాళ్ళలాగా అతను కావలసిన దుస్తులవి ధరించలేదు. నీళ్లకు తడవని షూలు మాత్రమే వేసుకున్నారు. ఇలా పరిగెత్తడానికి ప్రత్యేకమైన షూస్ అవి కావాలి. అలాంటివేవి అతని దగ్గర కనిపించలేదు వాళ్ళకి. తనకు అలాట్ చేసిన 64వ నెంబర్ బ్యాచ్ తీసుకున్న అతన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కోచ్ ఎవరని మీడియా వాళ్ళు అడిగితే అతను చెప్పింది విని ఒక్కసారిగా అందరూ అదిరిపడ్డారు. ఎందుకని? తన కోచ్ తన తల్లి అని చెప్పాడు అతను. అతడి చూసిన వారు ఇది చాలా ప్రమాదకరం, ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు అన్నారు. ఎట్టకేలకు విజిల్ మోగింది. మ్యారథాన్ రేస్ మొదలైంది. ఆ వ్యక్తి తప్ప మిగతా వాళ్ళందరూ వరల్డ్ క్లాస్ ప్రొఫెషనల్స్. అందరితో పాటు తను పరిగెత్తడం మొదలెట్టాడు. అతని వేగం మామూలు స్థాయి కంటే బాగా తక్కువగా ఉంది. చాలా మెల్లిగా పరిగెడుతున్నాడు. ఎవ్వరూ ఆశ్చర్యపోలేదు. అందరూ ఊహించిందే. ఈ పోటీ ప్రారంభోత్సవం టీవీలో టెలికాస్ట్ అయింది. ఆస్ట్రేలియా మొత్తం పోటీని తిలకించింది. అతన్ని టీవీలో చూసిన వాళ్ళందరి మనసులో ఒక్కటే మాట, ఇతను ఖచ్చితంగా చనిపోతాడు. దేవుడా, ఎవరైనా ఇతన్ని ఆపండి, ఇతని మధ్యలో ఆపేస్తే బాగుండు అని అందరూ కోరుకున్నారు. సగం దారిలో చనిపోవచ్చని చాలామంది అనుమానించారు కూడా. కానీ అతను మాత్రం ఆగకుండా పరిగెడుతూనే ఉన్నాడు. మెల్లిమెల్లిగా మొండివాడు అనుకున్నారు. గమ్యం చేరడానికి పట్టే కాలం కనీసం 7 రోజులు. ఇందులో పాల్గొన్న ఇతనికి తప్ప మిగిలిన అందరికీ ఆ విషయం తెలుసు. ఎందుకంటే వాళ్ళంతా ప్రొఫెషనల్ రన్నర్స్ కాబట్టి. చివరి వరకు పరిగెత్తాలి, గమ్యం చేరుకోవాలి అంటే రోజుకు 18 గంటలు పరిగెత్తి 6 గంటలు విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరి అనే విషయం అందరికీ తెలుసు. ఇతనికి తప్ప. విశ్రాంతి తీసుకునే వెసులుబాటు కూడా ఉంది, కానీ అతనికి అవి ఏమీ తెలియవు. కారణం ప్రొఫెషనల్ రన్నర్ కాదు, ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదు, ఒక మామూలు రైతు.
విశ్రాంతి తీసుకోవాలనే విషయం తెలియని తను పాపం రాత్రంతా పరిగెత్తాడు. మర్నాడు టీవీలో వార్తలు చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే పోటీలో ఉండడమే కాక రాత్రంతా పరిగెడుతూ సిడ్నీ నగరం దాటి మెట్టగోంగ్ అనే పట్టణానికి కూడా చేరుకున్నాడు. ఒకరోజు గడిచిపోయినా పరిగెత్తడం ఆపలేదు. హైవేలలో నిలబడి తన వంక సంభ్రమంగా చూస్తున్న వీక్షకులకు చేతులూపుతూ అభివాదం చేస్తూ పరిగెడుతూనే ఉన్నాడు. ఇప్పటికీ మిగిలిన వాళ్ళకంటే చాలా వెనకబడి ఉన్నారు. అలా 2వ రోజు కూడా అయిపోయింది. మరి 3వ రోజు తను అల్బరీ అనే పట్టణాన్ని చేరుకున్న తర్వాతే అతన్ని అందరూ సీరియస్గా పరిగణించసాగారు. అక్కడ గెలుపు కోసం మీ వ్యూహం ఏమిటి అని మీడియా వాళ్ళు అడిగారు. ఏమన్నాడు తెలుసా? పరిగెట్టడం, పోటీలో చివరిదాకా ఉండడం, అంతకుమించి ఇంకేమీ మాట్లాడలేదు. 3వ రాత్రి మిగతా ప్రొఫెషనల్ అథ్లెట్ల దరిదాపుల్లోకి వచ్చాడు, కానీ వెనకే ఉన్నాడు. 4వ రోజు రోజంతా పరిగెడుతూ మిగతా పోటీదారులకు చేరువయ్యాడు. 4వ నాటి రాత్రి మిగతా వాళ్ళందరినీ వెనకేసి ముందుకు సాగాడు. నిజం, వాళ్ళని దాటి ముందుకెళ్ళాడు. 5వ రోజు అద్భుతమే జరిగింది. ఆ అద్భుతానికి ఆస్ట్రేలియానే కాక సమయమే సాక్షిగా నిలిచింది. కానీ విని ఎరగని చరిత్ర లిఖించబడింది. 5వ రోజు తన రేసు ముగించాడు. సరిగానే విన్నారు మీరు. అందులో మహామహులైన విశ్వవిఖ్యాత ప్రొఫెషనల్ అథ్లెట్ల కంటే ముందే లక్ష్యాన్ని చేరుకున్నాడు. అతడు 875 కిలోమీటర్ల దూరాన్ని 5 రోజులు 9 గంటల 4 నిమిషాల్లో చేరుకున్నాడు. అంటే ఈ 875 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి 5 రోజులు 9 గంటలు 4 నిమిషాలు నిర్విరామంగా పరిగెత్తాడు. అలా నిర్విరామంగా పరిగెత్తడానికి కారణం పడుకునే అవకాశం ఉంటుందని అతనికి తెలియదు. పల్లెటూరు రైతు, బహుశా వాళ్ళు చెప్పింది అతనికి సరిగా అర్థం కాలేదు. గతంలో నమోదైన రికార్డు కంటే 9 గంటల ముందే తన గమ్యాన్ని చేరుకొని సరికొత్త రికార్డు నెలకొల్పాడు. చిత్రమైన విషయం ఏంటంటే పోటీలో గెలిస్తే తనకు $10,000 దొరుకుతాయని అతనికి తెలియదు. ప్రైజ్ మనీ $10,000 వచ్చినప్పుడు నా వెనకాలే వచ్చిన నా 5 మిత్రులు, అంటే మిగిలిన పోటీదారులు, నాకంటే ఎక్కువ కష్టపడ్డారు అంటూ తలా ఒకళ్ళకి $2,000 చొప్పున పనిచేశాడు. ఈ చర్య వల్ల ఆస్ట్రేలియా మొత్తం అతన్ని ఆకాశానికి ఎత్తేసింది, ఆరాధించడం మొదలుపెట్టింది. మీ గురించి చెప్పండి అని మీడియా వాళ్ళు అడిగారు. ఏమన్నాడు తెలుసా? నేను ఒక రైతును. మాది మెల్బోర్న్ అవతలి చిన్న ఊరు. మా దగ్గర 2,000 మేకలున్నాయి. 2,000. అవి దాదాపు 2,000 ఎకరాల భూమిలో మెతకెళ్తాయి. తుఫాన్లు వచ్చినప్పుడు 2,000 మేకల్ని సురక్షితమైన ప్రదేశానికి తరలించాలి. అవి ఒక దగ్గర ఉండవు కదా. ఒక దగ్గర నిలబడతాయా మేకలు? అసలు మనుషులే ఉండరు, ఇంకా అవి ఎక్కడుంటాయి? తుఫాన్లు వచ్చినప్పుడు మేకల్ని పట్టుకోవడానికి నేను దాదాపు 2-3 రోజులు సైతం పరిగెత్తిన సందర్భాలు ఉన్నాయి. ఈ రేసు కూడా అలాగే అనుకుని పరిగెత్తాను అన్నాడు. మీ విజయ రహస్యం చెప్పమని అడిగితే పగలైనా రాత్రైనా ఆగకుండా అలుపన్నది లేకుండా గమ్యాన్ని చేరుకోవడానికి పరిగెత్తడమే అన్నాడు. అందువల్లనే అతను ది గ్రేట్ మ్యారథాన్ గెలిచాడు. ఇలా ఆస్ట్రేలియా అంతటికి హీరోగా నిలబడ్డ అతడి పేరు క్లిఫ్ యాంగ్. అతను ఛాంపియన్షిప్ గెలిచిన సంవత్సరం 1983, 1983. ఇంకో విచిత్రమైన విషయం చెప్పనా? ఛాంపియన్షిప్ గెలిచినప్పుడు క్లిఫ్ యాంగ్ వయస్సు ఎంత అనుకుంటున్నారు? 61. నిజం, 61. సాధారణంగా మ్యారథాన్కి వెళ్ళేవాళ్ళు 30 సంవత్సరాల తర్వాత తగ్గించుకుంటారు. ఆ వెళ్ళేటటువంటి ప్రయత్నాలని కొంచెం. అతడి ఏకైక ట్రైనర్ తల్లి. అప్పటికి ఆవిడ వయసు 81 సంవత్సరాలు. విజయం సాధించాలనుకునే వాళ్లకు వయస్సు అనేది అడ్డు కాదని నిరూపించిన క్లిఫ్ యాంగ్ 61 సంవత్సరాల యువకుడు. మొదలు చెప్పిన కొటేషన్ మళ్ళీ చెప్తున్నాను. దానిని బట్టి ఈ వ్యక్తిని మీకు ఎందుకు పరిచయం చేస్తున్నాను అనేది తేలిగ్గా కనిపెట్టగలరు మీరు. పీపుల్ డు నాట్ దేర్ ఫ్యూచర్, దే డిసైడ్ దేర్ హ్యాబిట్స్ అండ్ దేర్ హ్యాబిట్స్ డిసైడ్ దేర్ ఫ్యూచర్. అలా మేకల కోసం పరిగెత్తడం అలవాటైపోయి ఇది చాలా చిన్న విషయంలాగా అనిపించిందట అతనికి. ఎంత అద్భుతమైన వ్యక్తి చెప్పండి. చిన్న సమస్యలకి మనం ఎంతో బెంగపడిపోయి దిగులు పడిపోయి మన వల్ల ఏమీ కాదు, మనం ఏమీ చేయలేము అనేసి
ఆత్మ న్యూనత అనుకోండి, సెల్ఫ్ పిటీ అనుకోండి, దానికి ఏ పేరు పెట్టినా పర్వాలేదు. మనల్ని మనమే కాస్త 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 తగ్గించుకుంటూ అలా వెనక్కి వెనక్కి జరిగిపోతే ప్రపంచం మన కోసం ఆగదు కదా, ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. అలా వెళ్ళిపోయిన ప్రపంచాన్ని చూసి అసూయతో, ద్వేషంతో, ఈర్ష్యతో మళ్ళీ వాళ్ళని తిట్టుకుని మనల్ని మనం తిట్టుకుని అలాంటి జీవితం అవసరమా? ఇలాంటి స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు వింటే మనలో కూడా కొంత ఉత్సాహం, కొంత ధైర్యం బయటపడతాయి. అందువల్లనే ఇవాళ మీకు ఈ వ్యక్తిని పరిచయం చేయడం జరిగింది. మరోసారి మరో మంచి అంశంతో కలిసే వరకు గుడ్ బై. మీ మితభాషి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.